గర్భం గురించి 21 కలలు, గర్భవతిగా ఉండాలనే కలలు. ప్రెగ్నెంట్ డ్రీమ్స్. కలలో మీరు గర్భవతిగా ఉండటం మీ సమీప భవిష్యత్తు గురించి చాలా చెబుతుంది. కల యొక్క సరైన అర్థాన్ని తెలుసుకోవడానికి, మీరు మీ కలలో సరిగ్గా ఏమి చూస్తున్నారో మరియు మీరు కలను చూసినప్పుడు మీకు ఏమి అనిపించిందో తెలుసుకోవడం ముఖ్యం. అంతేకాక, కలలో ఇంకా ఏమి ఉంది అనేది కూడా ముఖ్యమైనది. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. సాధారణ గర్భధారణ కలలు. గర్భం కలలను స్త్రీ, పురుషుడు మరియు పెళ్లి కాని అమ్మాయి కూడా చూడవచ్చు. అన్ని సందర్భాలలో అర్థాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కలల యొక్క అర్థం మరియు వివరణ వ్యక్తి నుండి వ్యక్తికి మరియు సంస్కృతికి మారుతూ ఉంటుంది. కల యొక్క ఖచ్చితమైన అర్థాన్ని కనుగొనడంలో వ్యక్తి యొక్క అంతర్గత స్థితి కూడా ముఖ్యమైనది. సాధారణంగా గర్భధారణ సమయంలో వివాహిత స్త్రీకి మరియు స్త్రీకి కలలు వస్తే అవి శుభప్రదం. గర్భం కలలు అంటే గర్భిణీ కలలు. కొన్నిసార్లు గర్భం కలలు అంటే సమీప భవిష్యత్తులో గర్భవతి అని అర్థం. ఒక స్త్రీ అలాంటి కలలను చూసినట్లయితే ఆమె ఒక బిడ్డను కలిగి ఉందని అర్థం మరియు ఆమె శరీర గడియారం గర్భం యొక్క చిహ్నాన్ని ఇస్తుంది. అది ఆమె కలలో కనిపిస్తుంది. గర్భధారణ కలలు స్త్రీకి అర్థం. అలాంటి కలలు ఆమె ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే ఆమె విజయం సాధిస్తుందని అర్థం. ఈ పని ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు లేదా ఇది వ్యాపారానికి సంబంధించినది కావచ్చు. ఇది ప్రాథమికంగా కొత్త చొరవకు సంబంధించినది. ఈ చొరవ ఏ దిశలోనైనా ఉండవచ్చు. ఒక మహిళ కొత్త బిడ్డను ప్లాన్ చేయబోతున్నట్లయితే అప్పుడు అర్థం భిన్నంగా ఉంటుంది. ఆమె త్వరలో గర్భవతి అనే శుభవార్త అందుకుంటుంది మరియు ఆమె ఆరోగ్యకరమైన బిడ్డను ఇస్తుంది. గర్భం కలలు మనిషికి అర్థం. ఒక వ్యక్తి గర్భం కలలు కన్నట్లయితే అది శుభవార్త అని అర్థం. ఇది ఒక కొత్త చొరవను సూచిస్తుంది మరియు ఈ కొత్త చొరవ మనిషి చొరవను అనుసరిస్తే మంచిదని రుజువు చేస్తుంది. ఈ కొత్త చొరవ కొత్త ఉద్యోగం లేదా కొత్త వ్యాపారానికి సంబంధించినది కావచ్చు. సాధారణంగా అలాంటి కలలు మీ కొత్త ఆలోచనలు మరియు సృజనాత్మకతకు సంబంధించినవి. గర్భం కలలు అంటే అవివాహిత అమ్మాయికి, పెళ్లి కాని అమ్మాయి గర్భం కలలు కన్నట్లయితే అది చెడ్డ శకునమని అర్థం. ఇది అశుభకరమైన మరియు హెచ్చరిక కల. అమ్మాయి తప్పుడు కంపెనీలో మునిగిపోవచ్చు లేదా అమ్మాయి చాలా సమస్యలలో చిక్కుకుపోవచ్చు. దీనికి విరుద్ధంగా, ఒక అమ్మాయికి బిడ్డ పుట్టాలని కలలుగన్నట్లయితే ఆమె త్వరలో పెళ్లి చేసుకుంటుందని సూచిస్తుంది. ఇది మంచి కల. గర్భం కలలు. ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె అనేక రకాల చిహ్నాలు, కూరగాయలు, దృశ్యాలు మొదలైన వాటి గురించి కలలు కంటుంది. కొన్ని కలలు ఉపయోగకరంగా ఉంటే మరికొన్ని ఫలించవు. సాధారణంగా తెల్లవారుజామున కనిపించే కలలు ముఖ్యమైనవి మరియు విభిన్న వివరణలను ఇస్తాయి. అయినప్పటికీ వాటి అర్థాలు సంస్కృతి నుండి సంస్కృతికి మరియు పరిస్థితులకు కలలు కనేవారి పరిస్థితులకు భిన్నంగా ఉంటాయి. కానీ వాటి సాధారణ అర్థాలు ఇక్కడ ఉన్నాయి. గర్భిణీ స్త్రీకి పురుషుడు లేదా అబ్బాయితో సంబంధం ఉన్న వస్తువులను కలలో చూస్తే నవజాత శిశువు అబ్బాయి అని అర్థం. ఆమె ఒక స్త్రీ లేదా అమ్మాయికి సంబంధించిన విషయాల గురించి కలలుగన్నట్లయితే ఇది నవజాత శిశువు అమ్మాయి అని సూచిస్తుంది. పండ్ల గర్భం కలలు. గర్భధారణ సమయంలో మామిడి, యాపిల్, జామ, గుమ్మడికాయ, అరటిపండు కలగంటే అప్పుడే పుట్టిన బిడ్డ అబ్బాయి అవుతాడని సూచిస్తుంది. కూరగాయల గర్భం కలలు. దీనికి విరుద్ధంగా, ఒక స్త్రీ పచ్చి సొరకాయ, హిందీ లోకి, రెడ్ పొట్లకాయ, హిందీ టోరీ, హిందీ అరవి మరియు హిందీ లీచి కలలుగన్నట్లయితే గర్భిణీ స్త్రీ ఆడబిడ్డకు జన్మనిస్తుందని సూచిస్తుంది. ఒక స్త్రీ అత్తి పండ్లను కలలుగన్నట్లయితే హిందీ అంజీర్, అది కూడా నవజాత శిశువు అబ్బాయి అని సూచిస్తుంది. ఫిటర్స్ యొక్క గర్భం కల. గర్భధారణ సమయంలో ఒక స్త్రీ తనకు సంకెళ్లతో కట్టబడినట్లు కలలుగన్నట్లయితే హిందీ బేడియా. అదేవిధంగా ఒక వ్యక్తి తాను సంకెళ్లలో చిక్కుకున్నట్లు కలలుగన్నట్లయితే అప్పుడే పుట్టిన బిడ్డ మగవాడని అర్థం. పువ్వుల గర్భం కల. గర్భిణీ స్త్రీలు పువ్వులు వికసించి మెరిసిపోతున్నట్లు కలలుగన్నట్లయితే, గులాబీలు, తామర పువ్వులు మరియు ప్రొద్దుతిరుగుడు పువ్వులు పెద్ద పరిమాణంలో ఉంటే అది నవజాత శిశువు మగబిడ్డగా మారుతుందని సూచిస్తుంది. గర్భిణీ స్త్రీ అనుభవించిన సువాసన. గర్భిణీ స్త్రీకి తన భర్త వాసన అనిపిస్తే అప్పుడే పుట్టిన బిడ్డ మగబిడ్డగా, ఆమె తన వాసనను అనుభవిస్తే అప్పుడే పుట్టిన బిడ్డ ఆడపిల్లగా ఉంటుందని అర్థం. దేవుడు మరియు దేవతల గర్భం కలలు. ఒక స్త్రీ లేదా పురుషుడు దేవుడు లేదా దేవతల గురించి కలలుగన్నట్లయితే అది మీకు మరియు మీ బిడ్డపై దైవిక ఆశీర్వాదాలను సూచిస్తుంది. విజయవంతమైన డెలివరీ అని అర్థం. ఈ కలలు చాలా శుభప్రదమైనవి మరియు మీ కుటుంబంలో ఆనందం కోసం మిమ్మల్ని నిర్ధారిస్తాయి.
గర్భధారణ కలలు అంటే గుడ్లు అంటే ఏమిటి? గర్భధారణ సమయంలో గుడ్లు చూడటం అంటే మీకు శుభవార్త. ఇది మీకు అబ్బాయిని పొందుతుందని సూచిస్తుంది. ఆవు మరియు దూడ గర్భం కలలు అంటే ఏమిటి? ఆవు తన దూడతో కలగడం గర్భధారణ సమయంలో కలలు కనడం చాలా శ్రేయస్కరం. ఇది మీకు మగబిడ్డను పొందేలా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.